హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్ ఛానల్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక పశ్చిమ బెంగాలే కాదు, 5 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక రేపో మాపో ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్లోన ఏ మీడియా ఛానల్ ఏ సంస్థకు తోచిన విధంగా వాళ్ళు పలానా పార్టీ గెలుస్తాయి అని కూడా చెప్తూ ఉన్నాయి. ఇవంతా మామూలే అనుకుంటే ఒక పశ్చిమ బెంగాల్ మాత్రం మనకెందుకో చాలా స్పెషల్ అనిపిస్తోంది. కారణం ఏంటంటే అక్కడ మమతా బెనర్జీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా అయి 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కథనోత్సాహం చూపిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఈసారి మాత్రం ఫైర్ అయ్యింది. ఆమె ఫైర్ అయింది ఎవరిపైన అంటే బీజేపీ పైన. సహజంగానే బీజేపీ పైన ఫైర్ అవుతారు, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కాబట్టి. ఇక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్లు ఏమైనా జరిగాయా. తనకు బలమైన రీసోర్స్ ద్వారా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూమ్లోన ఎవరో వెళ్ళినట్టుగా అక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది. దీన్ని పట్టుకుని ఆమె దక్షిణ కోల్కతాలోన ఒక స్కూల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో నేరుగా ఆమె అక్కడ దాకా వచ్చింది. అక్కడ అధికారులు అడ్డగించారు, మీరు లోనికి రావడానికి లేదు, ఇక్కడ దాకా మీరు రావచ్చు అంతే అని. అక్కడికి వెళ్ళాక ఆమె చేసిన ఆరోపణలు ఏంటి, ఆ ఆరోపణలో వాస్తవం ఎంత, ఇది రాజకీయ దురుద్దేశమా లేకుంటే రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యానాలా లేదా నిజంగా అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయా? వీటన్నిటి విషయం పైన ఇప్పుడు మనతో కూలంకుషంగా చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కూర్చొని మాట్లాడుకుందాం, ఏ విషయంలో ఫటాఫట్ తెలియచేసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే గురూజీ. సార్ చెప్పండి సార్, ఏంటి మమతా బెనర్జీ లొల్లి? మమతా బెనర్జీ మామూలుగానే ఆమెకు ఫైర్ బ్రాండ్ అని కూడా పేరుంది. వాస్తవానికి అయితే ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అవ్వడానికన్నా బీజేపీ నరేంద్ర మోడీ కుట్రలను బయట పెట్టాలి అంటే, నరేంద్ర మోడీ గారి కుట్రలు ఏ విధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న వ్యవహారాలు చాలా ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. ఈవీఎం ట్యాంపరింగ్స్ మేనేజ్మెంట్ అనేది అయితే ఈసారి సాక్ష్యాధారాలతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది దీది. ఎందుకంటే గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానీ గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా చాలా జరిగిందని సాక్షాత్తు మన ప్రధానమంత్రి కీలక శాఖ అయినటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ గారు పరకాల ప్రభాకర్ గారు చాలా క్యాలిక్యులేషన్ తోటి లెక్కలతో సహా అంకెలతో సహా టైం కోడ్తో సహా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ సస్పెక్టెడ్గా ఉన్నాయి. ఇన్ని అంటే 5 గంటలకు ఉన్నటువంటి వెయిటింగ్ క్యూ చూసుకున్నప్పుడు తర్వాత 6 గంటలకు 8 గంటలకు క్లోజ్ అయిన తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళ లెక్కలకు ఫలితాల లెక్కలకు అంత ఎక్కడ కూడా మ్యాచింగ్ లేదు. చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయి అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అవుతాయా కావని కూడా చాలామంది ఇస్తారు. ఏది సాధ్యం కాదండి, మేము గ్యారంటీ అని చెప్పినటువంటి ప్రముఖ సంస్థ మాది హ్యాక్ కాదని చెప్పినటువంటి మన ఫోన్ టీవీస్, దాని పేరు చెప్పడం భావ్యం కాదు, అది అన్ని ధరల కన్నా చాలా స్పెషల్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అది ట్యాంపరింగ్ జరిగింది. ప్రభుత్వ వెబ్సైట్లు మేము సెక్యూరిటీ రక్షణ శాఖ హ్యాక్ అయినాయి, పోలీస్ శాఖలో హ్యాక్ అవుతున్నప్పుడు మరి ఈవీఎం హ్యాక్ చేయరని ఎలా చెప్పగలుగుతాం? మాన్యువలే కదా, రిమోట్ కంట్రోల్ సిస్టమే కదా. ఇవన్నీ జరగవని చెప్పడానికి ఎట్లా బలమైన ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళ ప్రవర్తనలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషను తీరా ముందు ఎలక్షన్లు వస్తున్నాయి ముందే అర్ధరాత్రి రాజీనామా చేసిపోతాడు. ఆయన మాట ఎందుకు వెళ్ళాడు వాటికి సమాధానం చెప్పరు. ఈరోజు ఒక బెంగాల్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే బెంగాల్ ఎట్లైనా చేసి ఆక్యుపై చేసుకోవాలి అంటే, గతంలో మనం చూసాం గజనీ మహమ్మద్ని, లేదంటే ఇట్లా దండయాత్రలకు వచ్చేటువంటి రాజులను చూస్తాం. ఖచ్చితంగా దండయాత్ర చేయాల్సిందే, ఆ రాజ్యాన్ని పడాల్సిందట్టుగా బెంగాల్ మీద కాన్సన్ట్రేషను, కొన్నాళ్ళు కేరళ మీద కాన్సన్ట్రేషను, ఇట్లా కాన్సన్ట్రేషన్గా చేసుకుంటూ ప్రాపగండాలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో చేసితో పాటు అక్కడ కూడా పప్పులు ఉడకలేదు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ. ఎందుకు చెప్తున్నాం ఏంటంటే 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 టైమ్స్ 10 years పరిపాలించిన నరేంద్ర మోడీ గారు మేము దేశం వెలిగిపోతుంది, మేము దేశాన్ని ఉద్ధరించేసాము, మేము బ్లాక్ మనీ తెచ్చేసాం, ప్రగతి సాధించాం. ఆయన మెజార్టీ ఇప్పుడు ఎంత అండి? 22 సీట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో తుమ్మితే ఊసిపోయే ముక్కు 22 సీట్ల మెజార్టీతో ఇంత బలహీనమైన ప్రభుత్వం తీసుకురా. కానీ ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇప్పుడు కూడా బెంగాల్లో కూడా ఖచ్చితంగా టాస్కబుల్గా పనిచేస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్గా స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఆయన పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా, ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా ఇల్లు తిరిగి వాళ్ళని భయపెట్టి భయాందోళన గుర్తు చేయడంతో పాటు ఖచ్చితంగా ఫోన్ ట్యాపరింగ్ అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఎందుకున్నాయంటే స్ట్రాంగ్ రూములో వితౌట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ అంటే పరిశీలనలకు ఉంటారు, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు మేమేదో బాక్స్ చదువుతున్నాము, మేమేమో అతుకులు పెడుతున్నామని
నంగనాచి కబుర్లు చెప్తున్నారే కానీ అసలు ఏం జరిగింది, అనుమతి లేకుండా వాళ్ళు లోపలికి ఎందుకు పంపించారు, అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కన్నేశారు, ఆ వీడియో లీక్ చేశారు. ఓకే శ్రవణ్ గారు, మీరు చెప్పిన మాటలన్నీ వాస్తవమే అనుకుందాం. మీరు ఒక రకంగా ఆలోచిస్తే ఓటమి భయం ఉన్న వాళ్ళే ఈవీఎంల గురించి మాట్లాడతారు. ఓటమి భయం ఉన్న వాళ్ళే. మీరు ఏ ఎలక్షన్ లోనైనా తీసుకోండి, అంత ముందు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు సరిగా పనిచేయలేదు అన్నారు. మొన్నటి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు సరిగా పనిచేయలేదు అన్నారు. ఎక్కడైతే ఓటమి అని ఒప్పుకుంటారో లేదా ఆ పరిస్థితి తలెత్తుతుందో అక్కడ ఈ ఆరోపణలన్నీ వస్తున్న ఈ సంఘటనలు బట్టి చూస్తుంటే పశ్చిమ బెంగాల్లో కూడా ఏమైనా మమతా బెనర్జీకి ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందా, అందుకోసమే ఆమె ఈవీఎంల ట్యాంపరింగ్ అని కొత్త కహాని మొదలు పెట్టింది. ఖచ్చితంగా లేకుంటే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఫలితాల తర్వాత చెప్పట్లేదు కదా, ఆమె ఫలితాలకు ముందే స్ట్రాంగ్ రూమ్ లో అనుమానితమైన బిహేవియర్స్ కనిపించాయి, అనుమానితమైన వ్యక్తులు అక్కడ ఆ మిషన్ల దగ్గర పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలకుడు అబ్జర్వేటర్లు ఉంటారు. దానంటే ఎవరు వెళ్ళకుండా అన్ని ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ దగ్గర ఎలా ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ప్రమేయం లేకుండా, హైయర్ ఆఫీసర్ ప్రమేయం లేకుండా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ లో సస్పెక్టెడ్ ఎందుకు కనిపిస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేయాలో ఉద్దేశం ఉన్నట్టే కదా. ఆ విషయాన్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది అసలు వీడియో ఏది నకిలీ వీడియో అది చెప్పడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆ వీడియో ఒకవేళ నిజమై ఉండింటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, రీపోలింగ్ అయినా జరగాల్సింది, ఖచ్చితంగా రీపోలింగ్ జరగాల్సింది. హౌ టు ప్రూవ్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం. ప్రతిదీ ఏ అంటారు, అనుమానాలు వస్తున్నాయి సార్. ప్రతి రాజకీయ నాయకుడు తాము చేసిన దొంగతనాన్ని తప్పించుకోవడానికి ఏ అంటే మనం చూసాం శృంగార లీలలు చేస్తున్నట్టు ప్రత్యక్షంగా కనిపించినటువంటి వీడియోలో కూడా నేను కాదు నన్ను మ్యానిపులేట్ చేశారు, చెప్పేది ఓకే మార్ఫింగ్ చేశారు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిపైన బాధ్యత ఉంటుంది చెప్పండి? ఎవరైతే ఆరోపిస్తారో వాళ్ళపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆరోపణకు గురైన వాళ్ళు ట్రై. ఇప్పుడు మీ స్టేట్ లో మీ సర్కార్ ఉంది, 3 ఏళ్ల పాటు అక్కడ రాజ్యమైనటువంటి మనిషి మీరు ఒకవేళ అన్యాయం జరిగిందంటే అక్కడ కూర్చొని ధర్నా చేయండి, అక్కడ మీరు కూర్చొని ధర్నా చేయండి, ఎన్నికల కమిషనర్ తో మాట్లాడండి. అంతేగాని మీరు ఎక్కడ సార్ ఒకటి సార్ మీరు ఒకటి చెప్పండి సార్, ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల్లోన అందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తూ వస్తే ఒక మై యాక్సిస్ ఇండియా అనేటువంటి ఒకే ఒక కంపెనీ మాత్రం ఇప్పటిదాకా ఎగ్జిట్ పోల్ ప్రకటించలేదు. కారణం ఏంటంటే దాని లెక్కలోన బీజేపీకి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అనేది మన ఉపశమనే కానీ దాన్ని చూసి ఫలితాలు ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఇంత గత్తరపడ్డం ఎందుకు? ఇప్పుడు బీజేపీ వాళ్ళేమి ఇబ్బంది పడట్లేదండి, వాళ్ళేమి కంగారు పడట్లేదు. కంగారు పడుతున్నదంతా ఎవరు అంటే దొంగకి ఎప్పుడు మీరు గమనించండి, వెస్ట్ బెంగాల్లోన బీజేపీ గ్రాఫ్ను మీరు పరిశీలిస్తే 7 సీట్లు ఉన్న చోట 71 సీట్లు తెచ్చుకున్నారు, ప్రధాన ప్రతిపక్షంగా మారారు. ఈసారి వాళ్ళకి అవకాశం ఉంటుందేమో, హిందుత్వ నినాదంతో ముందుకెళ్ళారు. ఎందుకు కాకూడదు అని చెప్పలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి. ట్యాంపరింగ్ జరిగిందా లేదా చూపిస్తున్నారు కదా, ఏ అంటున్నారు మీరు వీడియోలు చూపిస్తే ఏ అంటున్నారు, తెల్లవారులు ధర్నా చేశారు కూర్చున్నారు, దాన్ని ఏ అంటున్నారు లేదా మా వీడియో చెప్పండి అంటే ఇప్పుడు దాని పరిణామం చెప్పండి సార్. ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించుకుంటూ సార్ మీరు రొటీన్ డైలాగులు, ప్రతి వ్యవస్థని భ్రష్టు ఈ యాంత్రికమైన డైలాగులు మాకు అక్కర్లేదు సార్. నేను చెప్పేది వ్యవస్థను నాశనం చేసినారంటారు, ఏ సర్కార్ వ్యవస్థను నాశనం చేయలేదు. పశ్చిమ బెంగాల్లోని వ్యవస్థ సలక్షణంగానే ఉందా? అక్కడ ఉపాధ్యాయ కుంభకోణం జరగలేదు, అక్కడ మహిళలకు భద్రత లేని మాట అలాంటప్పుడు మీరు ఒకటి నేను చెప్పేది, దొంగను విచారిస్తుంటే దొంగతనం చేసి అంటే నువ్వు అచ్చమైన జడ్జివా, నువ్వు ఆడు దొంగతనం చేయలేదు వీడు దొంగతనం చేయలేదు అంటే ఒప్పుకుంటుందా? జడ్జిలు అడిగితే ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి. తను కూడా మమతా బెనర్జీ కూడా కేసులు పెట్టండి, మమతా బెనర్జీ కేసులు పెట్టండి. ఎన్ని కేసులు పెట్టలేదు, ఎన్ని ఈడీలు పెట్టలేదు, ఎన్ని
సిఐడీలు సిబిఐ రైడ్ చేయించలేదు, ఎంతమందిని ఎన్ని చేయలేదు, చేయండి. కేసులుంటే అవినీతి ఉంటే చెయ్యండి. మీకు సెంట్రల్ ఫోర్స్ వాడుకున్నారుగా, వాడుకోండి. ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర స్థాయి అధికారాలు ఉండవు, కేంద్రంగా ఉంటాయి, కేంద్రంలోనే ఉంటుంది కాబట్టి మీకెందుకు అభయం? ఇప్పుడు కేంద్ర అధీనంలో ఉన్నప్పుడు అది ఇండివిజువల్ ఎంటిటీ, కేంద్ర రాష్ట్ర ఎన్నికల అసలు కేంద్రం. సార్ ఒకటి మీరు గమనించండి, ఎన్నికల కమిషన్ అనేది ఇట్ ఈస్ అటానమస్ బాడీ. రాజీనామాలు చేసేటోళ్ళు డమ్మీలను తీసుకొచ్చి కమిషనర్ గా నిలబడుతున్నారు. డమ్మీలను స్వతంత్రంగా పనిచేసేటోళ్ళని శేషన్ లాంటి వారి నాయకుడు ఈ రోజు ఉంటుంటే ప్రజాస్వామ్యం బతుకుండేది. శేషన్ లాంటి నాయకుడు ఉంటే నరేంద్ర మోడీ గారి కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు. అలాంటప్పుడు శేషన్ నాయకులు కానీ అన్ని ఎన్నికల్లోనూ కూడా మమతా బెనర్జీ గారు గెలిచారు. నిజమైన ఎన్నికలు జరిగాయి కాబట్టి అప్పుడు వీడియోలు దొరకలేదు కదా, అప్పుడు వీడియోలు దొరకలేదు. ఆ వీడియో పైన చేయమని చెప్పండి. మొత్తం మీద వీడియో దొరికిందని మీరు సమర్థించుకుంటున్నారు. నేను చెప్పడం ఏంటంటే వీడియో దొరికింది అంటున్నారు కదా, దానిపైన నిష్పక్షపాతంగా ఈలోగా మీలో ఎందుకు అదేదో బాధ్యతగా వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకొని మా సత్యతను నిరూపించుకుంటామని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. కానీ వీళ్ళు నిరసన చేసి ప్రభుత్వానికి సంబంధమే లేదండి, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఎవరు ఆధీనంలో ఉంటుంది చెప్పండి? మీ లెక్కలో ఎవరు ఆధీనంలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? ఎవరిని అందుకని ఆయన ఇన్స్ట్రక్షన్ చేసుకుంటారా? ఆయన తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తే ఎవరు చేయాలి? మీరు సెంట్రల్ కమిషన్ ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ లో సస్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్న వాళ్ళ మీద ఎవరు మీరు చర్య తీసుకోవాలి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? సార్ అది ఉందా? మీరు ఫిర్యాదు అయితే ఇచ్చేసారు, ఓకేనా? నిరసన చేసి నిరసన చేస్తే నిరసన చేసి ఫిర్యాదు ఇచ్చారు, మళ్ళీ చట్టం తలపడితం చేసుకోవడానికి మీరు వదలరు కదా. కౌంటింగ్ వస్తుంది, మరి బాక్సుల్లో ప్రజాస్వామ్యం ఎలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్నికల్లోన మమతా బెనర్జీ మళ్ళీ 4సారి ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఈ ట్యాంపరింగ్ కేసులు ముందు పెడతారా, అక్కడికే బంద్ చేసి? ఏం చెప్తున్నారు చెప్పండి సార్. నేను చెప్తాను ఒకటి. ఇప్పుడు నేను మొత్తం ట్యాంపరింగ్ అయిందని ఆరోపిస్తున్నాను. ట్యాంపరింగ్ అవకాశాలకు వీడియో కనిపించింది, దాని మీద నిజాయితీని బయట చెప్పండి. మీరు సార్ నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ మమతా బెనర్జీ గారు ఇంతగా పోరాడుతున్నారు కదా, ఇంతగా ఆరోపిస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం పైన ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా, రేపొద్దున్న ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రీపోలింగ్ పెట్టండి, లేదా అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇంకోసారి ఎన్నికలు పెట్టండి అని ఏమైనా పోరాడతారా మమతా బెనర్జీ గారు? అంటే గెలిస్తే ఒక అట్లెందుకు సార్ గెలిచిన తర్వాత ఎట్లా వస్తుంది? గెలిచిన తర్వాత ఎట్లా వస్తుంది? బీజేపీ అంటుంది అలాగా సార్. ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిన తర్వాత కూడా అక్కడ చెప్పారు. చంద్రబాబు నాయుడు మంచి జరిగింది కాబట్టి గెలిచాడు కాబట్టి సమానం ఉన్నాడు. జగన్ ట్యాంపరింగ్ అంటున్నాడు. రేపొద్దున జగన్ మళ్ళీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ట్యాంపరింగ్ అంటాడు. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు అవకాశాలు ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ట్యాంపరింగ్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? అది మిషన్, అది ఎందుకు అబద్ధం చెప్తుంది అన్నారు. ఇదే మళ్ళీ ట్యాంపరింగ్ అన్నారు. అంత జరుగుతున్నప్పుడు మరి ఎందుకు ఆ ట్యాంపర్ ఈవీఎంలు అమెరికాలే పక్కకు పెట్టినప్పుడు బ్యాలెట్ పత్రం వేయొచ్చు కదా అని అది వేరే చర్చ, అది డిఫరెంట్ డిబేట్. ఇప్పుడు నేను అంటున్నది ఒకటి సార్, ఇంత దూరం వచ్చాక నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇవాళ మమతా బెనర్జీ గారు ఏ విషయం కోసం అయితే పోరాడుతున్నారో, ఎస్ అన్యాయం గురించి పోరాడాల్సిందే, కానీ రేపొద్దున ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె ఏమన్నా పట్టుబడతారా రీపోలింగ్ కు? గురూజీ ఆమె ఇంతవరకు రీపోలింగ్ ఆర్ రీకౌంటింగ్ ఆమె ఓట్లు ట్యాంపరింగ్, మిషన్ ట్యాంపరింగ్ ఇది అనలేదు. ట్యాంపరింగ్ చేసి పనులు జరుగుతున్నాయని కంప్లైంట్ ఇచ్చింది. ఏమైనా అనొచ్చు సార్, వీడియో చూపిస్తూ వీడియోలు చూపిస్తూ చేసినప్పుడు అది 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 ఎక్కడ ప్రేమేం లేదు. అలాగా సార్, వ్యవస్థల మీద నేను ఒకటే చెప్పేది, ఒకవేళ అదే నిజమైతే గనక అది ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళాలి, ఎక్కడ విచారణ జరగాలి అక్కడ జరగని, రీకౌంటింగ్ జరగాల్సి వస్తే జరగని,
అక్కడ ఎన్నికలు రద్దు అయితే రాని, చూద్దాం ఎట్లా అవుతుంది. అంతవరకు వెళ్ళాలి. అంతేగాని చూద్దాం అంత మాత్రం బీజేపీని తిట్టుడేంటి? బీజేపీ బాధ్యత వాళ్ళదే. ఎలక్షన్ కమిషన్ ఎన్ని రాష్ట్రాల్లో వస్తుంది, ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి ఎందుకు వెళ్ళిపోయాడు, ముందరంగా మీరు మాట్లాడుకోండి, ఆయన అడగాలి. ఆయన అడుగుతున్నాం, ఆయన అడగకుండా మీరు వెళ్ళి మీరు ఎవరు అడుగుతారు? అన్ని సస్పెక్ట్ వస్తున్నాయి. సస్పెక్ట్ బాధ్యత ఉన్న వ్యక్తి మీద అనుమానాలు ఈ అనుమానాలు దేశంలో బలమైన వ్యవస్థలు, రాజ్యాంగ రక్షణ వ్యవస్థ, అనుమానాలు వేరు, ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా అయిపోయింది. చివరిగా సరే, ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్క విషయం మీరు చెప్పండి సార్. మమతా బెనర్జీ గారు ఈ చేస్తున్న ఆరోపణలోన ఖచ్చితంగా నిజం తేలుతుందంటారా, లేదా ఆమె ఆరోపణలోన అనుమానం ఉందే కానీ నిజం కాదని తేలే అవకాశాలు ఉన్నాయి? యాజ్ ఏ అనలిస్ట్గా మీరు నాకు చెప్పండి. మన భారతదేశంలో విచారణలు, తీర్పులు, తీర్మానాలు ఎన్ని రోజులకు వస్తాయి మన అందరికి తెలిసి, రేపు 4వ తారీఖు వరకు అయితే రాదు అది. ఎన్ని తీర్మానాలు, ఎందుకంటే బాజాప్తు హత్యా కేసులో నేరారోపణ చెందిన వ్యక్తినే నేరం చేయలేదని బయటికి తీసుకొచ్చి ఆయననే మనం హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఈ రోజుల్లో. మరి ఆ సాక్ష్యాధారాలు మాయం చేసి కోర్టులు కూడా తప్పుపట్టే లేదు, సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నారు. రేపు ఈ సాక్ష్యాధారాలు మాయం చేస్తూ మరి ఏం చేసిలో, రేపు ఈ తీర్పునిచ్చినట్టు ఆయన ఇంకో రాష్ట్రానికి గవర్నర్ పోయిన ఆశ్చర్యం పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక గవర్నర్గా పోయిండు ఒక ఆయన. సో ఇట్లాంటి దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ సెంట్రల్ వాళ్ళు చేశారు కొన్ని దొంగతనం, వీళ్ళు కొన్ని కేవలం వీళ్ళే కాదు, వాళ్ళు అంటే దొంగలు ప్రజాస్వామ్యం ముక్కలే. నేను అనేది అదే, ప్రజాస్వామ్యాన్ని అందరు కలిసి కూనీ చేస్తారా, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తారా? మీరందరూ దొంగలైతే నేను దొంగను కాదని ముందుకు వచ్చినోడు కూడా దొంగతనమే చేస్తున్నాడు, నేను సచ్చిలుని అని చెప్పినోడు కూడా అపవిత్రమైన పనులే చేస్తున్నాడు. నా బాధ అది. సో మొత్తం మీద మమతా బెనర్జీ ఫలితాలు ఎలా ఉంటున్నాయి, మీరు అన్నట్టు రేపు గెలిస్తే ఏం మాట్లాడతారో, ఓడిపోతే ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. వాస్తవానికి అయితే నేను ఇంతవరకు మాట్లాడింది ఆ వీడియో చూపించారు, ఆ వీడియో వారికి నిజమా కనిపిస్తుంది, దాంట్లో ఆ భావన మనకి ఎందుకు కలిగింది, దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఎలక్షన్ కమిషన్ మీద ఇంతవరకు అనుమానాలే ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి, వాళ్ళ లీలలన్నీ కూడా సస్పెక్టెడ్ ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సస్పెక్టెడ్ ఏమో అని అడుగుతున్నాం. కాదంటే కూడా సంతోషమే, నిజంగా చేయలేదంటే కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి. సో ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది నిజమో అవునో కాదో నిరూపితం కావాలి. ఈలోగా అయితే రాజకీయ పెను తుఫాన్ రేగింది, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. చూద్దాం రేపొద్దున ఎన్నికలు జరిగే లోపల ఏమైనా వివాదం జరుగుతుందా, లేక సాఫీగా ఎన్నికల్లో ఫలితాలు వెలువడిపోయి ఎవరంతకు వాళ్ళు గప్చుప్గా ఉండిపోతారా? చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.